సంతాన సీతారామాలయంలో ఘనంగా నవమి వేడుకలు. రాజమహేంద్రవరం రూరల్ స్థానిక బొమ్మూరు కరెంట్ ఆఫీస్ వద్ద కొండ మీద ఉన్న సంతాన సీతారామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యుత్ శాఖ ఎస్జీ టీవీఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి సత్యవాణి దంపతులతో పాటు 13 జంటలు పాల్గొని సీతారాముల కళ్యాణం నిర్వహించారు. అనంతరం సుమారు 6,000 మందికి అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీధర్ వర్మ, దేవయ్య, అచ్యుతాచారి, బుచ్చిబాబు, సతీష్, సత్యనారాయణ, రామారెడ్డి, చెలిమినాయుడు మరియు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. నమస్తే ఈ గుడి 1950లో కట్టబడింది. ఇక్కడ బొమ్మూరు సబ్ స్టేషన్ కట్టే ముందు ఇక్కడ కోర్స్ ఉండేవి. ఈ కోర్స్ లో అందరూ కలిపి చిన్న రామాలయం కట్టుకోవడం జరిగింది. రాను రాను ఇది జనాలు బాగా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. రావడంతో ఆ చిన్న మందిరాన్ని ఇచ్చి రెన్యువేట్ చేయడం జరిగింది. రెన్యువేట్ చేసి ఇక్కడ అందరి సహకారంతో ఇంత పెద్ద రామాలయం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ 5,000 మంది ఇక్కడ రావడం జరుగుతుంది. దర్శనం చేసుకొని వాళ్ళ కోరికలు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ రామాలయం సంతాన సీతారామాలయం పేరు. ఇక్కడ కూర్చున్న ప్రతి దంపతులకి పిల్లలు కలగడం జరుగుతుంది. అందుకని దీనికి సంతాన సీతారామాలయం పేరు పెట్టాము. ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకుంటున్నారు. చాలా మంది వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ వచ్చింది. జై శ్రీరామ్. నా పేరు దేవయ్య, ఈ కమిటీ సెక్రటరీ. రామనవమి సందర్భంగా భారీ ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అయిన మన పాత జిల్లా నుంచి మూడు జిల్లాలు అయినా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి నుంచి ముఖ్యంగా మా విద్యుత్ ఎంప్లాయీస్ ప్రతి మూల నుంచి కూడా ఈ కార్యక్రమానికి ప్రతి శ్రీరామంకి వస్తారు. ఈ రోజు కూడా అందరూ వచ్చారు. వారితో పాటు ఈ బొమ్మూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి శ్రీ రాముల వారిని దర్శించుకుని వారి యొక్క అన్న ప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. వారందరికీ కూడా అలాగే మన రాష్ట్రానికి కూడా ఆ రాముల వారి ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని ఈ శ్రీరామ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. నా పేరు శ్రీధర్ వర్మ, ఈ ఆలయ కమిటీ కోశాధికారి.